ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా సింహరాశి వారికి ఈ వారం లగాయితూ అర్ధాష్టమ రవి యొక్క దోషం తొలగిపోయినది. ఎప్పుడైతే రాస్యాధిపతి గోచార వశాత్తు చతుర్థ స్థానంలో ఉంటారో దానివల్ల లెక్కలేనన్ని కుటుంబ సమస్యలతోటి ఇబ్బంది పెడతారు. చదువులో ఇబ్బందులు కలిగిస్తారు. కుటుంబపరమైనటువంటి, ఉద్యోగపరమైనటువంటి లేదా వ్యాపారపరమైనటువంటి చికాకులకి కారణమవుతారు. లేదా ఆయా రంగాల్లో ఉండేటువంటి పనులేవి కూడా చక్కగా జరగకుండా ఏదో ఒక రకమైనటువంటి అవాంతరాలను కలిగిస్తూ, ప్రయాణాలను వాయిదా వేయిస్తూ, కుటుంబపరమైనటువంటి చికాకులను కలగజేస్తూ మానసిక ప్రశాంతత లోపానికి ఆయన కారణమవుతారు. ఇప్పుడు రవి యొక్క మార్పు ద్వారా ఈ రకమైనటువంటి దోషాలన్నింటి నుండి కూడా సింహరాశి వారు బయటపడ్డారు. ఇది ఒక ఆనందాన్ని కలిగించేటువంటి విషయం. ఇక ఈ రాశి వారికి పంచమ స్థానంలో ఉండేటువంటి బుధగ్రహం అనుకూలిస్తూ ఉన్నారు. చంద్రబలం ఉన్నది, గురుబలం ఉన్నది. అలాగే ప్రత్యేకించి ఈ రాశి వారికి ఈ మూడు గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల కొంత బుద్ధి ప్రచోదనమయ్యేటువంటి పరిస్థితులు. ఏ నిర్ణయం మంచిది, ఏ పని చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది, లేదా ఏ రకంగా ముందుకు వెళ్ళడం ద్వారా మీ యొక్క ఏదైతే మీరు ప్రణాళిక వేసుకుని ఒక గోల్ని ఏర్పాటు చేసుకున్నారో ఆ టార్గెట్ మీరు రీచ్ అవ్వగలుగుతారనేటువంటి ప్రణాళికల్లో మార్పులకి, అలాగే కొత్త రకమైనటువంటి ప్రణాళికలు వేసుకోవడానికి, వీటన్నిటికీ కూడా ఈ బుద్ధిని ప్రచోదనం చేయడానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. నచ్చినటువంటి పనులను మాత్రమే చేయాలి అనేటువంటి ధోరణిలో ముందుకు వెళతారు. అలాగే ఎటువంటి అవాంతరాలు వచ్చినా వాటిని అధిగమించి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. మానసిక స్థైర్యం ఉంటుంది. అలాగే ఆర్థిక అభివృద్ధి కూడా మీకు తోడవుతుంది. మీకు రావాల్సినటువంటి ధనం మీ చేతికి అందుతూ ఉంటుంది. అలాగే ఆర్థికంగా కొంత పరిపుష్టి కలుగుతుంది. రుణబాధలు తగ్గుముఖం పట్టడం, సమయానుకూలంగా ధనం చేతికి రావడం లాంటివి కూడా ఈ రాశి వారికి జరుగుతూ ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగపరంగా ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తూ ఉంటుంది. విద్యార్థులకి కాలం పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నది. అటు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించడానికి, మౌఖిక పరీక్షల్లో విజయాన్ని సాధించడానికి గ్రహస్థితి ఉపకరిస్తుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతను కలగజేస్తుంది. కుటుంబ సమస్యల నుండి బయటపడేలా చేస్తుంది. సింహరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము పసుపు.